ఇక కేటీఆర్ మా బాస్ పార్టీ పగ్గాలు అప్పగిస్తే కలిసి పనిచేస్తానంటూ వార్త కనిపిస్తుంది. కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా, నేను పార్టీ మారే ప్రసక్తి లేదు, బీఆర్ఎస్లో ఎలాంటి వర్గ విభేదాలు లేవు, రైతుల మరణాలకు రేవంత్ బాధ్యత, మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలంటూ కూడా వార్త కనిపిస్తుంది. సో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నామే, కేసీఆర్ హరీష్ రావు కవిత విషయాలు అంటే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అధికార పక్షాలు ఇక విపక్షాలు కామెంట్ చేస్తున్నాయి. ఏమని కామెంట్ చేస్తున్నాయి? బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ పోరు నడుస్తున్నది, ఆధిపత్య పోరు నడుస్తున్నది, కేటీఆర్ మరి అధ్యక్షుడు కాబోతున్నాడు, హరీష్ రావు పక్క పార్టీకి పోతున్నాడు, కవిత ఇంకో పార్టీ పెట్టబోతున్నదని ఎవరికి దోసింది వాళ్ళు మాట్లాడిరు, ఎవరికి దోసింది వాళ్ళు రాసిరు, ఎవరికి దోసిన పోస్టులు వాళ్ళు పెట్టిరు, ఎవరికి వాళ్ళు ట్రోల్స్ మీమ్స్ ఇక పెద్ద ప్రచారమే చేసిరు కల్వకుంట్ల ఫ్యామిలీ మీద, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల మీద. సో ఆ ట్రోల్స్కి, ఆ మీమ్స్కి, ఆ పోస్టులకి, ఆ వార్తా కథనాలకి పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇక్కడ హరీష్ రావు. ఏమంటుండు? మా బాస్ కేటీఆర్ అంటుండు, మా బాస్ కేసీఆర్ అంటుండు, కేసీఆర్ సారథ్యంలో ఇంకా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే అంటుండు. నిజంగానే మా బాస్ కేటీఆర్ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, రేపు పార్టీ అధ్యక్షుడైనా మేము ఖచ్చితంగా ఆయన సారథ్యంలో పార్టీ పగ్గాలు కేటీఆర్కి అప్పచెప్పినా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టామని చెప్తున్నాడు హరీష్ రావు. సోషల్ మీడియాలో మరి ఈ రకంగా మమ్మల్ని బ్లేమ్ చేస్తున్న వాళ్ళ మీద, పోస్టులు పెట్టిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నామని చెప్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తి లేదు. హరీష్ రావు కార్యకర్తగానే ఉంటాడు, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడు, హరీష్ రావు మరి కేటీఆర్ సారథ్యంలోనే పనిచేస్తారని నిన్న కుండ బద్దలు కొట్టినట్టుగా హరీష్ రావు మొత్తం చెప్పాడు. అయినప్పటికీ అనుమానాలు కలుగుతున్నాయి హరీష్ రావు మీద కొంతమందికి. మరి హరీష్ రావు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వెనుక అంతరార్థం ఏంటి, హరీష్ రావు నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేటువంటి ప్రశ్నలు తలెత్తా ఉన్నటువంటి నేపథ్యంలో తొలివేలుగా ఒకసారి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు గాను ఒక పోస్ట్ పెట్టినాం, ఒక పోల్ పెట్టినాం. ఏందయ్యా పోల్ అంటే, హరీష్ రావు గారు ఏమంటున్నారు, ఎక్కడికి పోని ఇక్కడనే ఉన్నట్టున్నాడు. కానీ హరీష్ రావు గారి మాటల మీదనే మరి తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, హరీష్ రావు అభిమానులు ఏమనుకుంటారో ఒక్కసారి మీ ముంగల పెట్టే ప్రయత్నం చేస్తున్నా. హరీష్ రావు గారు పార్టీ మారితే బాగుంటుందా, పార్టీ మారకుండా బీఆర్ఎస్లోనే ఉంటే బాగుంటుందా అనేటువంటి ఒక పోల్ పెట్టినాం. తెలంగాణ ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, హరీష్ రావు విషయంలో తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి మనం కనుక పోస్ట్ పెడితే ఇక్కడ చూడాలి. గతంలో 50-50 ఉండే ఫస్ట్ మనం చూసినప్పుడు, ఇప్పుడు 50-50 తగ్గినట్టున్నది. హరీష్ రావు పార్టీ మారితే బాగుంటుందా, పార్టీలో ఉంటేనే బాగుంటుందా? ఏమంటున్నాం, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ మారితే బాగుంటుందా, లేక అదే పార్టీలో కంటిన్యూ అవుతే బాగుంటుందా అని మనం పోల్ పెట్టినాం. ఇక్కడ చాలామంది పార్టీ మారాలంటున్నాడు, బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు మారాలని 59%, అంటే 100కు 59% మంది మరి పార్టీ మారాలి, హరీష్ రావు అక్కడ ఉండొద్దు అని చెప్తుంటే, మరి 41% మంది మాత్రం పార్టీ మారొద్దు, మరి హరీష్ రావు గారు అదే బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అవ్వాలని చెప్తున్నారు. ఏమంటారు, 100కు 60% మంది హరీష్ రావు గారు మీరు పార్టీ మారాలంటే 100కు 40% మంది పార్టీ మారొద్దు సార్, మీరు అందులోనే ఉండాలని అంటున్నారు. అంటే ప్రజలు కూడా కొంత కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఇక్కడ 10% డిఫరెన్స్ కనిపిస్తుంది, అంతే, ఎక్కువగా ఏదో కనిపించట్లేదు. ఒక 20%-30% డిఫరెన్స్ లేదు. ఇక్కడ వేసినటువంటి 1100 మంది ఓట్ చేశారు. ఈ 1100 మంది వేసిన ఓట్లలో ఒక 10% మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే జనాలు కూడా ఇంకా క్లారిటీగా లేరు. హరీష్ రావు బీఆర్ఎస్లో ఉంటే బాగుంటుందా, పార్టీ మారితే బాగుంటుందా అనేటువంటి క్లారిటీ జనాలకు కూడా లేదు. సో హరీష్ రావు గారు కంటిన్యూ అవుతే బాగుంటుందని 40% మంది అంటే, పార్టీ మారితే బాగుంటుందని 60% మంది చెప్తున్నాడు. ఒక 10% మాత్రమే ఎక్కువగా పార్టీ మారితే బాగున్నటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి హరీష్ రావు గారు, ప్రజలే చెప్తా ఉన్నారు ఇక్కడ ఒక 10% మీరు పార్టీ మారితే బాగుండు అనేటువంటి ఓట్స్ వస్తూ ఉన్నాయి, ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. కాబట్టి ఇక యువర్ చాయిస్, మీకే వదిలేస్తున్నాం. పార్టీ మారుతారా, బీఆర్ఎస్లో కంటిన్యూ అవుతారా అనేది మీ ఇష్టం. బట్ ఇక్కడ మాత్రం తెలంగాణ ప్రజలు ఒక 10% పీపుల్స్ మాత్రం హరీష్ రావు పార్టీని మారాలి అని అంటున్నారు. 2 కామెంట్లు వచ్చినాయి.
సో ఒకవేళ పార్టీ మారితే ఓ కార్యకర్తతో సమానం ఆ మారిన పార్టీలో అంటూ కామెంట్ ఒక ఆయన పెట్టిండు. ఇంకో కామెంట్ ఏం పెట్టిండే, ఇది ఏం చేసినా కేసీఆర్ ఫ్యామిలీని, హరీష్ రావును, కవితను, కేటీఆర్ను ఫ్యామిలీ తెలంగాణ ప్రజలు నమ్మరట. ఏం చేసినా హరీష్ రావును, కేసీఆర్ను, కేటీఆర్ను తెలంగాణ ప్రజలు నమ్మరని ఇంకొక ఆయన కామెంట్ చేశాడు. సో ఇట్లా మొత్తం మీద హరీష్ రావు గారికి సంబంధించి మాత్రం ఒక్కొక్కరు రకమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. బట్ ఓవరాల్గా మాత్రం చాలామంది ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే 10% పీపుల్స్ ఎక్స్ట్రా ఇచ్చేది పార్టీ మారితే బాగుండనేటువంటి ఒక ఫీడ్బ్యాక్ ఇస్తూ ఒక సజెషన్ ఇస్తారు. చూద్దాం హరీష్ రావు గారికి వదిలేద్దాం, అది మారుతారా మారరా అనేది. ఇక ఈనాడులో చూస్తే